ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. 17వ వచనం నుండి దేవుడు అబ్రాహాముతో మాట్లాడటం, దేవుడు అబ్రాహాము చేస్తున్న విజ్ఞాపనను, మొరను, విన్నపములను ఆలకించడం, అబ్రాహాము బ్రతిమలాడుతుంటే అబ్రాహాము 50, 40, 30, 20, 10 అని అలా బేరమాడుతూ ప్రభు దగ్గర తగ్గి వేడుకుంటుంటే దేవుడు విన్నాడు. నేను నాశనం, ప్రతి మాట 50 మంది ఉంటే కాపాడతావు అన్నప్పుడు నాశనం చేయనన్నాడు. 40, 30, 20, 10 అన్నప్పుడు నేను నాశనం చేయను అన్నాడు. ఆ పైన వచనంలో చూస్తే 32, ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక యుందును. నేను ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుండా ఉంటాను. ఇంకా మాట్లాడతాడేమో, ఇంకా ఒక్క నంబర్ దగ్గర ఆగుతాడేమో అని, కానీ నేను నాశనం చేయను అనని ప్రభు మాట్లాడిన తరువాత, నాశనం చేయను అని ప్రభు చెప్పిన తర్వాత ఇంకేం మాటలు కనపడలేదు. చాలించి వెళ్ళిపోయారు ప్రభు. ద లార్డ్ వెంట్ హిస్ వే. దేవుడు తన మార్గాన ఆయన వెళ్ళిపోయారు. అబ్రహాము ఇంకెవరు లేరు అక్కడ మాట్లాడడానికి, అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు. అబ్రహాం చేస్తున్న ప్రార్థనని దేవుడు మధ్యలో అడ్డగించారా? ఇప్పుడు 50 మంది దగ్గర స్టార్ట్ చేసినప్పుడు, దానికంటే ముందు నేను అబ్రహామునకు ఏం చేయాలనుకుంటున్నానో అది చెప్పకుండా దాచేదనా అని చెప్పి, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను చూడడానికి వెళ్తున్నాను, వారి దోషం, వారి పాపం సంపూర్ణమైనదో లేదో చూచెదను, లేని ఎడల తెలుసుకుంటాను అని చెప్పారే కానీ నేను ఆ పట్టణాలని నాశనం చేయడానికి వెళుతున్నాను అని మాత్రం చెప్పలేదు. నాశనం అనే మాటే ఉపయోగించలేదు దేవుడు. కానీ అబ్రహాము వివేచించుకొని దేవుని హృదయాన్ని గ్రహించి, దేవుని హృదయం ఎరిగిన వాడై వెంటనే నువ్వు నాశనం చేయొద్దు, అలా నాశనం చేయడం నీకు దూరమగునుగాక అని వేడుకోవడం స్టార్ట్ చేశాడు. నేను చూడ్డానికి వచ్చాను అన్న దేవుడు ఒక మాట చెప్పేసి అబ్రహాం ప్రార్థన చేసే లోపల వెళ్ళిపోవాలి కదా, అంటే అబ్రహాం మాట్లాడుతున్న లోపల వెళ్ళిపోవాలి కదా. సరే, అబ్రహాం ఆపాడే అనుకుందాం. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని అడిగినప్పుడు దేవుడు చెప్పారు, సరే 50 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనము చేయక కాపాడుతాను అని అన్నారు. అని వెళ్ళిపోవచ్చుగా. ఇంకా అబ్రహాం అడగగలిగాడు అని అంటే దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నారు. ఇంకా అడగగలిగాడు. 40 మంది ప్రస్తావన తేగలిగాడు, 30 మంది ప్రస్తావన తేగలిగాడు, 20 మందిని దేవుని సన్నిధికి తీసుకురాగలిగాడు, 10 మందిని దేవుని సన్నిధికి తీసుకురాగలిగాడు. అప్పటి వరకు దేవుడు ఉన్నారు కదా, వింటున్నారు కదా. అబ్రహాం అంటాడు, దుమ్మును ధూళియునైనా నేను, బూడిదనైనా నేను ఇంకొక్క మారు మాట్లాడతాను, ప్రభు కోప్పడని ఎడల ఒక్క మాట మాట్లాడతాను, ఒక్కసారి అడుగుతాను అని బ్రతిమలాడుతూ ఉన్నాడు కదా అబ్రహాము. మరి దేవుడు చాలించి వెళ్ళిపోవడం ఏంటి? నా భావం మీకు అర్థమైందా? నా స్నేహితుడైన అబ్రహామునకు నేను దాచేదనా అన్నారు కదా. నా విషయం నేను ఎందుకు చెప్పకుండా దాయాలి, చెప్పేద్దాంలే అబ్రహాముకి అని చెప్పేశాడు. అబ్రహాంతో మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఏది అప్పటికే ప్రభు అక్కడే నిల్చున్నారో ఆ 18వ అధ్యాయమే చూడండి. 16వ వచనం, 17వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి.
అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళింది. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యం అబ్రామునకు దాచేదనా అంటున్నారు. మాట్లాడడం అంతా అయిపోయింది. 22వ వచనంలో, ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నారు. దేవుడు మాట్లాడుతున్నారు అంటే పని కట్టుకొని ఆగారు. పని కట్టుకొని దేవుణ్ణి వెళ్ళిపోనివ్వలేదు. అబ్రాము దేవుణ్ణి వెళ్ళిపోనివ్వలేదు, ఆపాడు. అంత ప్రార్థన చేసిన తర్వాత మరి లాస్ట్లో చాలించి, ఎవరు చాలించింది ప్రార్థన? దేవుడా అబ్రామా? ఆ మాట చదువుదాం చూడండి. 18 లాస్ట్ వచనం. యెహోవా అబ్రాహాముతో ఎవరు ప్రార్థన చేసింది? ప్రార్థన చేసింది ఎవరు? అబ్రామా దేవుడా? అబ్రామే చేశాడు. కానీ మరి అప్పుడు అబ్రాహాము చాలించి అనాలి కదా. కాకుండా యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయాను. ఇక్కడ రెండు అర్థాలు. Why did God stopped communicating? Is that enough for him? Or did that seems enough for him? సరిపోయిందా? చాలిందా? ఇంకా చాలు ఇంకా అనిపించిందా? ఒకవేళ దేవుడు ఇంకా నిలిచి ఉంటే అబ్రాహాం ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేవాడే కదా. ఎప్పుడైనా ప్రార్థన ముగించాల్సింది ఎవరు? ప్రార్థన ముగించాల్సింది ఎవరు? మనమా దేవుడా? ప్రార్థన ముగించాల్సింది మనమా దేవుడా? మనమా దేవుడా? ఇక్కడ అబ్రహాము ఆ అద్భుతమైన పాఠం నేర్పుతున్నాడు మనకి. ప్రార్థన ముగించాల్సింది మనం కాదు, దేవుడు. ఆయన చెప్పేంత వరకు, ఆయన ముగించేంత వరకు దాన్ని మనం అడుగుతూనే ఉండాలి. అది మనకు అర్థం కాకపోయినా, అది మనకు వివేచన కాకపోయినా, అది మనం గ్రహించలేకపోయినా అడుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనకి సరిపడుతుంది, ఇక చాలు, దేవుని ఆశ సంపూర్ణమైందనుకో, అప్పుడు దేవుడే ముగిచ్చేస్తాడు. ఇక మన ఆత్మ ఆ అంశం జోలికి వెళ్ళదు. మనము ఆ అంశం కొరకు ప్రార్థించినట్లుగా నడిపించబడము. అబ్రహాము తిరిగి తన ఇంటికి వెళ్ళాను అనే మాట ఎంత కాన్ఫిడెంట్ చూపిస్తుందో. అప్పటి వరకేమో దుమ్మును, ధూళిని, బూడిదని అన్నాడు కదా. కోపపడని ఎడల ఒకసారి తెగిస్తాను అన్నాడు కదా. తెగించుచున్నాను అన్నాడు కదా. నేను ఒక్కసారి అడుగుతానయ్యా అని అన్నాడు కదా. అంత బ్రతిమిలాడిన వ్యక్తి దేవుడు మాట్లాడడం ఆపివేసి వెళ్ళిపోగా ఎట్లా వెళ్ళిపోగలిగాడు అబ్రాహాము తిరిగి తన ఇంటికి? నా మాట అర్థమైందా? దేవుడు మధ్యలో ఆపివేసి వెళ్ళిపోయారు కదా, చాలించి వెళ్ళిపోయారు కదా. చాలించి వెళ్ళిపోగా అబ్రహాము అంత నెమ్మదిగా ఎలా వెళ్ళగలిగాడు ఇంటికి? అంటే దాని అర్థము అబ్రహాముకు అర్థమైంది. అబ్రహాము గ్రహించుకున్నాడు. ఏమని? గాడ్ హర్డ్ మై ప్రేయర్. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మరి ఆ పట్టణం కాపాడా దేవుడు? సొదొమ గొమొర్రా పట్టణాలని కాపాడా? కాపాడబడినాయా సొదొమ గొమొర్రాలు? మరి అబ్రహాం చేసిన ప్రార్థన? అబ్రహాం చేసిన ప్రార్థన 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణమును నాశనము చేయక కాస్తావా, కాపాడతావా అని అంటే సరే కాపాడతాను అన్నాడు.
మరి దేవుడు చెప్పిన మాట ఏంటి? అక్కడ చేసిన కార్యం ఏంటి? ఏది పట్టుకోవాలి, ఏది నమ్మాలి, ఏది అర్థం చేసుకోవాలి? 10 మంది ఉంటేనే కాపాడుతానన్నాడు, కానీ అందులో లేరు. సో దేవుడు బాధ్యుడు కాదు. దేవుడు నేను చేసిన ప్రార్థనని అంగీకరించాడు, నేను చేసిన ప్రార్థనని విన్నాడు, నేను చేసిన మొర దేవుడు నెరవేరుస్తాడు అన్న సంతోషంతో వెళ్ళిపోయాడు అబ్రహాము. కానీ అందులో అబ్రహాము నేర్పించే మొదటి మాట ఏమో, ప్రార్థన ముగించాల్సింది మనం కాదు, దేవుడు. మనం ఒక అంశం గురించి మనం దేవుని దగ్గర వేడుకునేటప్పుడు దేవుడు దానిని మన మనస్సులో నుండి తొలగించేంత వరకు మనం దాని మీద మనసు పెట్టి అడుగుతూనే ఉండాలి. మనకి కనబడకపోయినా అడగాలి, మనకి వినబడకపోయినా అడగాలి, మనకు అర్థం కాకపోయినా అడగాలి, మనకి ఏం పరిస్థితులు కనపడకపోయినా అడుగుతూనే ఉండాలి. మనం అడగాలి 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 అడగాలి. దేవుడు దానిని ముగించాలి, దేవుడు ముగించాలి. దేవుడు చాలించేంత వరకు మనం చాలించకూడదు. అది అబ్రహాము నేర్పేది. 2, ఇక్కడ ప్రార్థన చేసింది అబ్రహాం కాదు. ఇక్కడ ప్రార్థన చేసింది అబ్రహాము కాదు. అబ్రహాము ప్రార్థించున్నట్లుగా, అబ్రహాము విజ్ఞాపన చేయునట్లుగా, అబ్రహాము వేడుకొనున్నట్లుగా దేవుడు వెయిట్ చేసి ఆయన చేయాలనుకున్న దానిని, ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నారో, ఇలా జరిగితే బాగుండు అని ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచన అంతా అబ్రహాం తీసుకున్నాడు. అంటే ఇండైరెక్ట్గా దేవుడు అక్కడ నిలబడినది వెయిట్ చేసి, ఆ 2 దేవదూతలు పంపించేసి దేవుడు అక్కడ వెయిట్ చేసినది అబ్రహాము దేవుని మనస్సులోని భావాన్ని అర్థం చేసుకొని దేవునిని ప్రార్థిస్తున్నట్లుగా ప్రార్థించాలి. ఆశ, ఆ పట్టణాన్ని కాపాడాలనే ఆశ దేవునిది. పట్టణాన్ని కాపాడాలనే ఆశ, అందులో నీతిమంతులు ఉంటే కాపాడాలనే ఆశ దేవునిది. ఎప్పుడు దేవుడు మనం ప్రార్థించాలని ఎదురు చూస్తాడు, మనలో నుండి ప్రార్థన చేయాలని ఆశపడతాడు, మన ద్వారా ప్రార్థించాలని ఆశపడతాడు. అబ్రహాం సరిగ్గా అదే అందుకున్నాడు. అందుకే దేవుడు పిక నిలబడి వెయిట్ చేస్తున్నారు. సరే కాపాడుతాను, సరే కాపాడుతాను, సరే కాపాడుతాను, సరే నాశనం చేయను, సరే నాశనం చేయను. బాడీ అబ్రహాముదే, ప్రార్థన మాటలు అబ్రహామువే, కానీ ఇష్టం దేవునిదే, ఆశ దేవునిదే. మన ద్వారా అలాంటి ప్రార్థనలు చేపించాలి దేవుడు. ఎలాంటి ప్రార్థనలు? దేవుని ఇష్టము, దేవుని ఆలోచన, దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుడు 16వ అధ్యాయంలో, ఇక్కడ 15వ అధ్యాయం 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో సౌలుని గురించి చాలా దుఃఖపడ్డాడు దేవుడు. అయితే సౌలుని గురించి దేవుడు ఎంత దుఃఖపడ్డాడో సమూయేలు కూడా అంతే దుఃఖపడ్డాడు. సమూయేలు కూడా, దేవుడేమో ఎందుకు ఎన్నుకున్నాను అసలు ఈ సౌలుని, అనవసరంగా ఎన్నుకున్నానే, నా కృపను అర్థం చేసుకోలేదే అని ఏడుస్తున్నాడు దేవుడు. మరి సమూయేలు ఎందుకు ఏడుస్తున్నాడు? ఫస్ట్ నా చేతుల అభిషేకం పొందిన వాడు ఇలాగైపోయాడు ఏంటి అనా? మరి సమూయేలు ఎందుకు ఏడుస్తున్నాడు? దేవుడు దుఃఖపడుతున్నాడు అంటే, ఆయన సౌలుని ఎన్నుకున్నందుకు సంతాప పడుతున్నాడు అని అంటే కారణం ఉంది. ఎందుకంటే సౌలు మీద ఒక చాలా పెద్ద ప్లాన్లు వేసుకున్నాడు దేవుడు, చాలా స్థిరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలను సౌలు పోగొట్టుకున్నాడు, ధిక్కరించాడు, విశ్వాసం చూపించలేదు, లోబడలేదు. అందుకు ఆ ద్రోహం చేసేసరికి దేవునికి చాలా గాయమయ్యి ఆయన దుఃఖించాడు. మరి సమూయేలు ఎందుకు దుఃఖించినట్టు? 16వ అధ్యాయం ఇద్దాం చూడండి, 15 కూడా 1 సమూయేలు గ్రంథం 16:1. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా
నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు. విసర్జించిందేమో దేవుడు, దుఃఖపడేదేమో సమూయేలు. సమూయేలుకి ఎందుకు దుఃఖం? సమూయేలుకి ఎందుకు బాధ? సమూయేలుకి ఎందుకు కన్నీళ్ళు? అంత కోపం వచ్చింది సమూయేలుకి. దేవుడు ఆయన ఆత్మ యొక్క భారం, ఆయన ఆత్మ యొక్క వేదన, ఆయన ఆత్మ యొక్క దుఃఖాన్ని మనతో పంచుకోవాలని ఆశపడతారు. ఎవరితో? మనతో. దేనిని? తన దుఃఖాన్ని, వేదనని, భారాన్ని, తన భయాన్ని, తన సంతోషాన్ని. మరి ఆయన ఆత్మ మనకి ఇవ్వబడినది ఎందుకు? మనం కొంచెం స్ట్రెంగ్త్గా, మనం భయపడినప్పుడల్లా భయపడకుండా బలపడ్డానిక? మనకి మాత్రమేనా? దేవుని ఆత్మ మనకి ఇవ్వబడినది ఆయనను అర్థం చేసుకోవడానికి. దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడినది ఆయనను మనం గ్రహించడానికి, ఆయన హృదయపు లోతుల్లోనికి మనం వెళ్ళడానికి దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడ్డారు. ఆయన ఆత్మ లోతుల్లోనికి వెళ్ళగలగాలి. సాధారణంగా అయితే వెళ్ళలేము. అందుకే దేవుడు తన ఆత్మను మనకి దయచేశారు. ఆ ఆత్మ లోతుల్లోనికి వెళ్ళే కొలది మనం దేవుని హృదయం లోతుల్లోనికి వెళుతున్నాం. నా మాటలు అర్థమవుతున్నాయా అన్న? అర్థమవుతుంది. దేవుని ఆత్మ యొక్క లోతుల్లోనికి వెళ్ళే కొలది, దేవుని ఆత్మను మనం నింపుకునే కొలది దేవుణ్ణి మనం నింపుకుంటున్నాం. ఆత్మ ఎవరి ఆత్మ? ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. అప్పుడు దేవుని ఆత్మను నింపుకుంటున్నప్పుడు మనం ఎవరిని నింపుకుంటున్నాం? ఎవరిని? దేవుణ్ణి. ఆ మెట్టులోనికి చేరుకోవాలి మనం. ఆ మెట్టులోనికి నడుచుకోవాలి మనం. అబ్రహాము ఆ 18వ అధ్యాయంలో ఆ మెట్టులోనికి నడుచుకున్నాడు. 18వ అధ్యాయంలో ఆ అధ్యాయాన్ని 2 పోర్షన్స్గా డివైడ్ చేసినప్పుడు ఒక పోర్షన్లోనేమో దేవుడు అబ్రహాము గుడారంలోనికి వచ్చాడు, రెండో పోర్షన్లోనేమో అబ్రహాము దేవుని గుడారంలోనికి, అంటే దేవుని హృదయంలోనికి వెళ్ళాడు అన్నట్లుగా కనపడుతుంది. 2 పోర్షన్స్ అయ్యాయి. మొదట దేవుడు అబ్రహాము గుడారంలోనికి వచ్చాడు. అబ్రహాము దేవుని మనస్సులోనికి వెళ్ళి, దేవుడు చెప్పలేదు నేను నాశనం చేస్తాను అని, మాటపూర్వకంగా వచనపూర్వకంగా ఆయన మాట్లాడలేదు. కానీ ఆయన మనసులో ఉన్నది ఏంటంటే వారి పాపం సంపూర్ణమైతే వాళ్ళని అగ్ని గంధకాలు కురిపించి వారిని తుడిచిపెట్టేసేయాలి. హృదయం లోతుల్లోనికి అబ్రహాము వెళ్ళగలిగాడు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు, ఎవరైనా ఇట్లా ప్రార్థిస్తే బాగుండు, ఎవరైనా వేడుకుంటే బాగుండు, ఎవరైనా మొరపడితే బాగుండు అని ఆశపడతా ఉంటాడు దేవుడు. ఆయనకు ప్రార్థన చేయడం రాక కాదు, ఆయన మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు అని అంటే ఆయనకు ప్రార్థన చేయటానికి ఓపిక నశించి కాదు, లేకపోతే ప్రార్థన చేసే భారం పోయి కాదు, బలహీనం అయిపోయి కాదు. తన మనస్సు మనతో పంచుకోవాలని ఆశపడతారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు, ప్రార్థన అంటే దేవుడు మనతో మాట్లాడడం కూడా. దేవుడు మన ద్వారా మాట్లాడడం, దేవుడు మన ద్వారా తన ఇష్టం నెరవేర్చుకోవడం. ఓ నిస్వార్థమైన ఆశ, ఓ నిస్వార్థమైన తపన. ఆయన ఆశ మన యందు మన ద్వారా నెరవేర్చాలని, మన ద్వారా ఆ మాట మాట్లాడాలని, మన ద్వారా ఆ మాట పలికించాలని. 10 మంది నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయక కాపాడుతాను అన్నాడంటే ఆయనకి ఇష్టం ఉన్నట్టేగా కాపాడాలని. ఏది 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతాను అని అంటున్నాడు అని అంటే ఆయనకి ఇష్టం ఉన్నట్టేగా. ఇష్టం ఉండి మరి ఎందుకు పంపిస్తున్నాడు అక్కడికి దేవదూతల్ని? అబ్రహాము తన మనస్సులోని ఆశను బయట పెడతాడని, అబ్రహాముకి ఆ ప్రార్థన శక్తిని నేర్పించాలని,
అబ్రహాముకి ఆ ప్రార్థన బలం నేర్పించాలని, ఆ ప్రార్థన అనుభవాన్ని నేర్పించాలని ఒక్కొక్క అధ్యాయంలో 12వ అధ్యాయం నుండి 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 మొత్తం 10 అధ్యాయాలు. 12వ అధ్యాయం నుండి 22 అధ్యాయం, 22 నుంచి 12 పోతే 10 కదా. 10 అధ్యాయాలలో 10 భయంకరమైన అనుభవాలను నేర్పాడు దేవుడు అబ్రహాంకి. వాటిల్లో ఒకటి ఇది 18వ అధ్యాయం. దేవుని మనస్సులో వెళ్ళడం, దేవుని హృదయం లోపలికి వెళ్ళడం, దేవుని హృదయపు లోతుల్లోనికి తొంగి చూడడం. ఇక దేవుడు ఏవైతే అనుకున్నాడో పూర్తిగా 10 వరకు చేరాడు అబ్రహాము. ఓకే, ఇంక సరిపోయింది, ఇంక సరిపోయింది అబ్రహామా, చాలు ఇంకా అని చెప్పేసి ముగించి వెళ్ళాడు ఆయన. ప్రార్థన చేయడం అంటే మనకొచ్చిన భాషలో, మనకొచ్చిన మాటలో, మనకి తెలిసిన మాటలో, మనకి తెలిసిన వచనాలన్నీ ఎత్తి చూపించి, వాగ్దానాలన్నీ ఎత్తి చూపించి చేసేది కాదు ప్రార్థన అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో అది మన ద్వారా మాట్లాడటం. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన ఆశని, ఆయన ఆలోచనని మన ద్వారా ఆయనకే చెప్పించుకుంటాడు. దేవా ఇలా చేయండి, దేవా ఇలాంటి కార్యం చేయండి, దేవా మీరు క్షమించండి, దేవా మీరు కృప చూపించండి, దేవా మీరు కాపాడండి, దేవా మీరు రక్షించండి. ఆయనలో ఉన్నప్పుడు అది ఆలోచన, కానీ ఇప్పుడు మన ద్వారా అది ఒక బలమైన అక్కరగా, బలమైన ప్రార్థనగా మారుతుంది. దానిని మన నుండి వినాలని ఆశపడేది. కానీ ఈ రోజున ఎంతమంది మేము అలాగున్నాం? దేవుని హృదయపు లోతుల్లోనికి వెళ్ళి ఆయన అక్కర మన ద్వారా నెరవేర్చుకోవడానికి, ఆయన అవసరం మన ద్వారా నెరవేర్చుకోవడానికి ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా నన్ను అలాంటి లోతుల్లోనికి తీసుకువెళ్ళు. పై ప్రార్థనలు, పొడి ప్రార్థనలు కాదు, నామకార్థమైన ప్రార్థనలు కాదు, ఏదన్నా అంశం గురించి పైన మాకు తెలిసిన భాషలో మాట్లాడడం కాదు. ఆ అంశం కొరకు మీరేం చేయాలనుకుంటున్నారో, మీ ఆత్మ ఏం చెప్పాలనుకుంటున్నారో, ఎలాంటి కార్యం చేయాలనుకుంటున్నారో దానిని మీ హృదయంలోని ఆలోచనలన్నిటినీ నేను గ్రహించి, మీ హృదయపు లోతుల్లోనికి నేను చూచి, ఆ ఆశని నేను ప్రార్థించినట్లుగా నన్ను అలాంటి అద్భుతమైన ఆ గొప్ప అనుభవంలోనికి నన్ను నడిపించండి అని ప్రార్థన చేయాలి. అలాగే వేడుకుందాం. అబ్రహామే కాదు, మనం కూడా దేవుని హృదయపు లోతుల్లోనికి తొంగి చూచినట్లుగా, ఆయన ఆత్మ లోతుల్లోనికి ఎంత వెళ్ళగలుగుతామో దేవుని హృదయంలోనికి అంత వెళ్ళగలుగుతాం. ఆ కృపని ప్రభు సన్నిధిలో మనం వేడుకోవాలి. ఆ కృపని వేడుకోవాలి, ఆ వరాన్ని వేడుకోవాలి దేవుని దగ్గర. నాకు అలాంటి ప్రార్థన నేర్పయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.